బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేత రఘునందరావు ఖండించారు. ఆయన మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య ప్రక్రియనే పూర్తి విఘాతం కలిగించేలా కనిపిస్తున్నాయని చెప్పారు. ఏడాదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ఎంఐఎం పార్టీలు కలుపుకొని ఏర్పాటు అవుతుందనడం పట్ల బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎంఐఎం పార్టీతో బీఆర్ఎస్ అంటకాగితే తమకు సంబంధం లేదని రఘునందరావు స్పష్టం చేశారు. కడియం శ్రీహరి గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రజాస్వామ్య ప్రక్రియకే పూర్తి విఘాతం కలిగించేటువంటి మాటల్లా కనబడతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి 8 మంది ఉన్నారు, ఎంఐఎంకి 7 ఉన్నారు, మాకు 39 ఉన్నారు, మీ మెజారిటీ ఎంత, మీరెంత అనేటువంటి రీతి లోపల ఆయన మాట్లాడడం అనేది ఒక సీనియర్ శాసనసభ్యునిగా కడియం శ్రీహరి లాంటి వ్యక్తికి తగదు. ఆయన మాట్లాడినటువంటి మాటలకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. బీఆర్ఎస్ ఎంఐఎం అంటగాగుతాయా, హుస్సేన్ సాగర్లో దుంకుతాయా మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళిద్దరు కలిసి చేసేటువంటి కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను కూడా కలుపుకొని కడియం శ్రీహరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా ఎంఐఎంతో అంటగాగేటువంటి ఏ రాజకీయ పార్టీతో కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో సంబంధ బాంధవ్యాల్ని కొనసాగించదు. అంతెందుకు ఆఖరికి ఈ రోజు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం